మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకి రంగం సిద్ధమైంది. ఆయన ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు మెమో జారీ చేసింది. తెలంగాణ సాధించిన నేతకు తాను ఓటు వేశానని, అలాగే అందరూ కూడా వేయాలని కేటీఆర్ కోరారు. ఈ నెల 13న నందినగర్ లో ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. దీంతో ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ కేటీఆర్ పై చర్యలకు ఆదేశించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడతా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. రైట్ గా మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ కి నమోదైనట్లు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అయితే లైవ్ లో ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుపై అయితే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ పై నమోదుకైతే ఈసీ రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. ఫోన్లో రాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే కేటీఆర్ ఏదైతే ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా అతను తన కుటుంబ సభ్యులతో, తన ప్రతిమణి శైలిమ, కొడుకు ఇమాన్స్ తో కలిసి బంజారాహిల్స్ లోని నందీనగర్ లో ఒక స్కూల్లో జరిగిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన కేసీఆర్ కు నేను ఓటు వేశాను, మీరు కూడా అందరూ ఓటు వేయండి అని చెప్పి మీడియా ద్వారా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే దాన్ని అది ఎన్నికల కోడ్ గా భావించిన కాంగ్రెస్ నేత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఈసీ స్పందించి మనకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఆదేశిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ తర్వాత కలెక్టర్ ఇద్దరికి కూడా మెమోలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఏదైతే కేటీఆర్ ఎన్నికల సమయంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిందని చెప్పి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుకు స్పందించింది. ఈ విధంగా స్పందించింది. కానీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయని మాత్రం మనం వేచి చూడాలి. ఇటుక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.